భూలోకము అంటే సజీవుల లోకము. ఉన్నవారికి, సజీవుల లోకములో ఉన్నవారికి ఆత్మీయముగా రెండు సంగతులు బైబిల్ నందలి వాక్యము ద్వారా తెలుపబడి ఉన్నవి. వాక్యము ద్వారా తెలుపబడి రెండు సంగతులు అన్నమాట. వాక్యం ద్వారా తెలుపబడి ఉన్నవి. 1:7 విశాల ద్వారము, ఇరుకు ద్వారము. నాశనముకు పోవు ద్వారము, జీవమునకు పోవు ద్వారము. ఏదో ఒకటి విశాల ద్వారము, ఇరుకు ద్వారము. చెప్పదు మా మామూలు అసలు. 2 నాశనముకు పోవు ద్వారము, జీవమునకు పోవు ద్వారము. 3 శిక్షకు, రక్షణకు. 4 దేవుని రాజ్యము, సాతాను రాజ్యము. రాసుకోండి. శిక్షణకు, రక్షణకని 2 రాసుకున్నామండి. 1 విశాల ద్వారం, ఇరుకు ద్వారము. 2 నాశనమునకు పోవు ద్వారము, జీవనకు పోవు ద్వారము. వాటి పేరు. 3 శిక్షకు, రక్షణకు. సాతాను రాజ్యము, దేవుని రాజ్యము. 5 లోక ధర్మము, దైవ ధర్మము. దేవుని రాజ్యం. 5 లోక ధర్మము, దైవ ధర్మము. 6 అబద్ధము, సత్యము. 6 అబద్ధము, సత్యము. 2 7 చీకటి, వెలుగు. 8 అబద్ధికుడు, సత్యవంతుడు. 9 నిత్య శిక్షకు, నిత్య నాశనమునకు. నిత్య శిక్షకు, నిత్య నాశనమునకు. మతము, మార్గము. 10 11 సాతాను సంబంధులు, దేవుని సంబంధులు. 12 సృష్టిని ఆరాధించేవారు, సృష్టికర్తను ఆరాధించేవారు. 2 సజీవ లోకంలో 2 ఉన్నాయి. అందులో ఎందులో ఉన్నాం? అంటే ఇందులో ఎందులో ఉన్నాం? 2 ఉన్నాయి కదా. ఇందులో ఎందులో ఉన్నాం కదా. అలాగే రామన్ అంటే 3 దాంట్లో బి ఏ రాసుకున్నా బి చదువుతాడు. ముందు సజీవ లోకం రాసుకున్నప్పుడు నిద్రించిన వారు లోకం. నిద్రించిన వారు అంటే మరణించిన వారు. నిద్రించిన వారు అంటే మరణించిన వారు. 1 పాతాళము, పరదేశులు. పాతాళమునకు, పరదేశులకు.
ఇక్కడ రండి. బిలో రాసుకున్నాం పాతాళము పరదేశం. సి ప్రభు రెండవ రాకడలో తీర్పుకు. ఎడమవైపు మేకలు, కుడివైపు గొర్రెలు. నరకమునకు పంపివేయుట, పరలోకమునకు ఆహ్వానించుట. నరకమునకు పంపివేయుట, పరలోకమును ఆహ్వానించుట. తీర్పు విషయంలో, తీర్పు తర్వాత. ఈ మత్తయి సువార్త 11:28-30. 11:27-28 వరకు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా, మీకు నేను విశ్రాంతి కలుగజేయుదును. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొక్క మీకు నేను విశ్రాంతి కలుగజేస్తును. నేను సాధ్యపడను, నేను వాడను. నా యొక్క వచ్చి మీరు నేర్చుకునుడి. నా కాడు సులువుగాను, నా కాడు తేలికగా ఉన్నది. నా యొక్క వచ్చి నేర్చుకుని ఏం చేద్దాం మనం? ఎంతకాలం నేర్చుకోవాలి? ఇప్పుడు ఇది పిలుపండి. ఈ పిలుపది ప్రభువులో ఉన్న పిలుపది కదా. ఏంటి భారం? మానవుడు ఏ భారం వస్తున్నాడు? మానవుడు తిమోతి 2వ పత్రిక 3:6. 2వ పత్రిక. యేసు ప్రభు పిలుపుకి మానవుడు ఏం చేస్తున్నాడు? ఏ భారం వస్తున్నాడు? అది పాప ఫలితులే. చాలా ఏ భారం అంటే పాప ఫలితుడు. ప్రతి మానవుడు ఏం వస్తున్నాడంటే, అయ్యా స్వార్థికులకి ఏ కనపడడం తెలిసాడే? ఒక అన్యుడు కనపడినప్పుడు, రక్షణ పొందవాడు కనపడినప్పుడు, దేవుడు లేడనేవాడు కనపడినప్పుడు, మతశాఖ కనపడినప్పుడు అతని మీద పెద్ద బరువు మీరు చూడాలన్నమాట. పాపం అనే మూటలు వస్తున్నాడంట నెత్తి మీద, కళ్ళ మీద. ఏమోట? పాప ఫలితులై. ఎలా లోకం కాబట్టి ఈ మరి పాపము రాసుకున్నాడు. పాపము పుట్టిక, పాపము పుట్టిక, పాప లక్షణాలు. ఆ భాగం ఏంటో ఎలా వస్తుంది? ఎలాగా ఆ భాగం ఎలా వస్తుంది? పాపము పుట్టిక, పాపము లక్షణాలు. ఎబ్రిల్ రాసిన పత్రిక 3:4. ఒకని చేత కట్టబడును. 3:4. మొదటి యోహాను పత్రిక 3:4. అది పాపం పుట్టి ఏంటంటే ఆజ్ఞాతిక్రమం. పుట్టింది ఆదాము దగ్గర ఏదే తోటలో పుట్టింది. వాళ్ళు ఏం చేశారంటే ఆజ్ఞాతికర పాపము. పాపం చేయవాడు ఆజ్ఞ అతిక్రమించు. ఆజ్ఞాతిక్రమంలోనే ఉంది. పాప పుట్టిక, పాపం లక్షణాలు చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం.
వచ్చినాం. పాపం లిస్ట్ ఎత్తున్నాడు అక్కడ. పాపం లిస్టు 5:11. సహోదరుడు వాడు జారుడు గాని, లోభి గాని, గారాలు గాని, ఇటుపోతు గాని, రాకపోతు గాని, రుచుకున్నవాడు గాని ఆగలేట. చాలా ఇప్పుడు ఇది పాపం ఇష్టాలు పడింది. పాపం యొక్క ఏంటంటే పాపానికి ఇష్టందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వస్తున్నారు. పాపము లిస్టు అన్యాయస్తులు తెలియదా? మోసపోకుడి, జారుడైనను, విగ్రహారాధకుడైనను, హింసాలైనను, ఆడంబరమైనను, పురుషులైనను, దొంగలైనను, లోపులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్నవారైనను. ఇదో లిస్టు ఏ లిస్టు అనేది? పాపపు పాపి లిస్టు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19-21. గలతీ 5:19-22. ఒక ఏకంగా శరీర క్రియలు చేశాడు. ఇక్కడ శరీర క్రియలు రసమైనటువంటి గలతీ 5:19-20. పాపము లిస్టు శరీర కార్యములు స్పష్టంగా చెప్పేశారు. పాపక్రియలు. రోమపత్రిక 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయం 23-27 వరకు. రోమపత్రిక 1వ అధ్యాయం 23-27 వరకు. వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనుచు దేవుడు వారికి అపవిత్రతను అప్పగించిన వారిని అట్టివారు దేవుని సత్యమును అసత్యమును మార్చి సృష్టికర్తగా ప్రతిగా సృష్టమును పూజించి, ఇక్కడ 23-25 వరకు దేవుని పూజించే విషయంలో పాపం ఎలా ఉండేది. తర్వాత శరీర క్రియలు ఎలా ఉన్నాయి ఇక్కడ వ్యాపించి మళ్ళా ఇటు దేవుడు ఆరాధించడంలో పాపిగా ఉన్నాడు. సృష్టి పూజ అయ్యేటప్పుడు సృష్టి పూజ పాపం పూజ 23 నుంచి దేవుడు ఎలా మార్చుకోవడం చెప్తాడు. ఎవరి వల్ల ఎవరు పూజ చేస్తారో చెప్పారు. ఇక్కడ 26 నుంచి శరీర క్రియలు వచ్చేసి వాళ్ళ ఏం క్రియలంటే భయంకరమైన క్రియలు. ఇవన్నీ కూడా పాప పుట్టిగా పాప క్రియలు అని చూసాం. ఎందుకంటే యేసు ప్రభు పిలుపులో గురించి మాట్లాడగలుగుతాం. ఎవరు పిలుస్తున్నాడు? బుద్ధిమంతుల్ని, జ్ఞానవంతుల్ని, పరిశుద్ధులు పిలిచాడా? ఎంత మూట ఉన్నాడే, ఎంత మూట ఉందా? దొంగ మూట దీన్ని ఏమన్నారంటే లోకంలో ఉన్న రోగాలన్నిటికంటే పెద్ద రోగం అట ఇరిమియా గ్రంథం 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన ఏ వ్యాధి అనేది? దీని పేరు పాప రోగము. ఏ రోగము? గుండె హార్ట్లో రోగం ఉంటుంది, నరాల్లో ఉంటుంది, మెదడులో ఉంటుంది, కంటిలో ఉంటుంది,
ఈ ఘోరమైన వ్యాధి ఎక్కడ ఉన్నప్పుడు నడిపోతుంది. అంటే ఇప్పుడు బాగమూట ఎక్కడ ఉన్నప్పుడు ఎవరు కనపడుతుంది? మనుషులు కనపడదు, పాస్టర్ కనపడదు, స్వామి కనపడదు, దేవతలకు కనపడదు. ఎవరు కనపడుతుంది? సృష్టికర్తకు కనపడుతుంది. ఏంటది? పాపము మూట. అది దింపేందుకు వచ్చినట్టే. పాప భారం మోచున్న సమస్త నా యొక్కకు దింపేస్తాను, విశ్రాంతిస్తాను. నా తేలిగా చాలా సులువుగా తీసేసుకోవచ్చు. ఎలాగంటే సులువుగా తీసేసుకోవచ్చు అనే విషయం మనం చూస్తున్నాం. ఎబ్రిల్ రాసిన పత్రిక. ఇప్పుడు ఈ పాప మూడు దింపేసి ఎక్కడ తీసుకెళ్ళాలని ప్లాన్ ఎందుకనే చూడండి. వాక్యం చెప్తుంది. ఎబ్రిల్ రాసిన 3:1 ఎందువలన పరలోక సంబంధమైన ఎక్కడంటే ఇంత పాపమూట ఇక్కడ మానవుని ఇదంతా దింపేసి కడిగేసి పరలోకం తీసుకెళ్ళాలని సువార్త అందించాడండి. పిలుపు అనే మాట ప్రొక్త ఎక్కడ సువార్త పిలుపు. ఏ పిలుపు అంటే సువార్త పిలుపు. మనిషి అనమాట మాట. ఇందువలన ఈ పిలుపు ఎక్కడంటే ఈ ప్రేమ లేక ఎక్కడికి పరలోకం తీసుకెళ్ళాలండి. యోధర్ గారు ఎక్కడికి ఈ ప్రేమ లేక అన్ని చేస్తాడు. ఎక్కడ తీసుకెళ్తామని పరలోక సంబంధం పిలుపు. ఆ శరీర సంబంధం కాదు ఈ సువార్త. ఏమండి? అంటే ఇంత ఘోర పాపని ప్రేమించి ఈ ప్రేమంతా మనకు సిలువ రానుగా కనపడతాడు. భయంకరమైనటువంటి గది దొంగ ఆ క్షణంలో మార్పు చెంది క్షమాపణ అడిగితే ఏమడుగుతాడే? క్షమాపణ అడిగితే క్షణాల మీద తనకు రక్షించి పాపాలు క్షమించిన దేవుడు అయ్యాడు. ఇంత ఘోర పాపి అయితే మానవుని పరలోకం తీసుకెళ్ళినందుకు ఈ పాపమూట అంతా దింపేసి కడిగేసి పవిత్రుడిగా చేసి పాపం తీసుకెళ్ళాలి. పరిశుద్ధ సహోదరులారా, పాపం ఏం చేయాలి కంటే పరిశుద్ధ సహోదరులారా. ఆ పేరు చూడండి ఎంత బాగుంటే. కాబట్టి దేవుడు ఎలాగకుండా దేవుడు వ్యతిరేక విరోధి అయిన ఈ మనుషుడిని దేవుడు ప్రేమించేలా చేసి అలా దేవుడిని రోమపత్రిక 8:2 దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం పిలుపు సువార్త ద్వారానే దేవుడు ప్రేమి. సువార్త లోబడిన వాడు దేవుడు ప్రేమించిన వాడు. మీరు అంతే ఎవరు? ఎవరంటే దేవుడిని అనగా తన సంకల్పంతో పిలువబడిన వారికి మేలు కలుగుతుంది. ఏం చేయలేదు చూస్తున్నాడు ఇప్పుడు. మరి ఎలా చేస్తాడంట? సమస్తము సమకూడి అది విషయాన్ని ఈ పాపం నిలిపేస్తానన్నాడు, మేలు చేస్తానన్నాడు, సమకూరుస్తానన్నాడు. అప్పుడు అటువంటి ప్రభు అవసరమా కదా? ఆరోగ్యం ఏమంటారు? ఇంకెక్కడున్నాడు? మనమే ఈ పాపమూటి ఇంకా పెద్ద భారం ఏంటంటే మధ్య సువార్త 23:15 అయ్యో శాస్త్రులారా పరిసయ్యులారా ఈ మతము ఎందుకంటే మతంలో కలుపుకొని ఈ మతస్థుడిని మతం అనే పెద్ద పాపాన్ని మోస్తున్న వాడిని మార్గంలో పిలుస్తున్నాడండి. ఆయన మతంలో నుండి మార్గంలో. ఒక మతం ఇంకో మతంలో కాదండి. మతం అనే పిచ్చిలో ఉన్నటువంటి యూదుడితో సహా యూదుడు మతంలో ఉన్నాడు, కొత్త మతంలోనే ఉన్నాడు. అక్కడికి పిలుస్తున్నాడండి. ఎక్కడికి? మార్గంలోకి. ఎక్కడికంటే వ్యవహారం 14:14 మతంలో మార్గంలో. అది మీరు చెప్పాల్సింది, సువార్తలు చెప్పాల్సిన మాట. మతంలో మతం కాదండి.
మతంలోంచి మతానికి కాదు. అలా లోకం వాళ్ళదే. ఆ మతంలోనికి మతం మార్చేస్తారు. యేసు ప్రభు పిలిపి ఏంటంటే మతస్థుడు పెట్టే నరకానికి పోతాడు. మతంలోని మతంలో నుండి మార్గం చూస్తాడు. యోహాను 14 నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు పరలోకం తీసుకెళ్ళినందుకు మతంలోని మార్గంలోకి పిలుస్తున్నాడు ఆయన అని ప్రకటించవలసిన నామవలసిన వారమైన ఈ మార్గము ఏమండి సువార్త పూర్తి చేసి అపోస్తలులు మొట్టమొదటి సువార్త ప్రకటించిన వారు సువార్త పూర్తి అయినాక ఒక పిలుపు పిలుస్తున్నారండి. అక్కడ ఉన్న ప్రజల్ని అపోస్తల కార్యములు 2:40 సువార్త పూర్తి చెప్పేశారండి. ఇంకను అనేక విధమైన మాటల చేత సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి ఎవరంటే ప్రజలు మూర్ఖులు అంటే మూర్ఖులు అంటే పుట్టాడు చూడండి ఉందా వంకర ఏంటంటే ఆ సువార్త ముగింపు పిలుపు అన్నమాట. సువార్త చెప్పేసరికి ముగింపు పిలుపు ఏంటంటే వంకల నుండి వంకర మార్గం నుండి చంద్ర మార్గం రావాలి. అది లోకం ఏమన్నాడే మనం ఏదో చెప్పినప్పుడు మనం మాట తీసుకోవడానికి మా కుటుంబ సభ్యులు స్నేహితులు మాట్లాడుతుంటాం. మేలు కలిగిన మాట్లాడతాం. వాళ్ళు తీసుకోరండి. తీసుకోకున్నప్పుడు ఏం చెప్తాం మనం? అదే బాబు మన స్నేహితులు కానీ మన కుటుంబ సభ్యులు కానీ మన మంచి చెప్పిన ప్రయత్నం చేస్తారు. వాళ్ళు దాన్ని తీసుకోరు. ఏమంటాం? ఏంటో బాబు బొక్కే వంకరా ఈ బాగా వంకరీడు. ఇప్పుడు అక్కడ యోధ జనాంగంతో వంకరంట. యోధ జనాంగం అంతా వంకరంట. ఇప్పుడు లోకమంతా ఎక్కడ జనాంగంలో వంకలో నుంచి వంకర సరిచేసి తిన్న మార్గంలో ఈ మార్గంలోనే అపోస్తలుల కార్యములు 13:4 నుంచి 11 చదవండి. కాబట్టి 4 నుండి 11 వరకు 13 అధ్యాయము 4 నుంచి 11 వరకు. ఇక్కడ పౌలు గారు హెచ్చరికండి. ఒక యూదుడు అతను వంకగా ఉన్నాడు, దుర్మార్గంగా ఉన్నాడు అని ఒక హెచ్చరిక చేస్తూ పౌలు గారు మాట్లాడమాట. చదవండి. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకేయుకు వచ్చి అక్కడ నుండి వాడ ఎక్కి ఉప్రాకు వెళ్ళారు. వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించుచుండేది. దేవుని వాక్యము ప్రకటిస్తున్నారు పౌలు గారు. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండేది. సేవ చేస్తున్నాడు. వారు దేశమంతటా సంచరించి ఆ ప్రజలని పాపను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తయునైన బరయేసు అనే ఒక యూదుడు. ఎవరైనా యూదుడే బరయేసు అంట. అతడు వివేకం గలవాడైన ఏముందండి వివేకం అంట. వివేకం అనే మాట వచ్చినప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడాడు. జంతువులన్నింటిలో సర్పము ఇట్టుబడులకు వివేకులు అంటారు. మరి అది మంచి అధికారి మంచి అండగా ఉండాలి. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వెలగొట్టాడు.
తొలగింపవలనని విశ్వాసులు తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించారు. ఇలుమా అను పేరునకు గాలిడి వాడు. లోపల ఎంతమంది ఉన్నాయి ఎలుమలు? ఎలుమ అంటే గాలిడి వాడు. అందరూ గాలిడే. దేవుడి పేరు ఏంటి? గాలిడి. గాలిడి చేస్తారా? ఏమండి? దేవుడి పేరు ఏంటో గాలిడి చేస్తాడు. అందరూ ఏమైనారట? ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఏమైనారట? ఎలుమ. నా పేరు ఏంటంటే అంటే గాలిడి వాడు. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతని పేరు చూసి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండిన వాడా అపవాది కుమారుడా. ఎవరు కుమారుడే? ఒకరి మార్కున్నవాడు ఎవడు? అపవాది కుమారుడా. సమస్త నీతికి విరోధి. ఎవరైనా సమస్త నీతికి విరోధి. ఎవరి మార్గం? ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. ఎక్కడున్నాం మనం ఎక్కడున్నామండి? యేసు నేనే మార్గము సత్యము జీవం అంటే మనం ఏ మార్గం అండి? తిన్నని మార్గము. ఇంకా వంకర లేదు ఇందులో. వంకరా లేదండి. తిన్నని మార్గంలో గమ్యం పరలోకము. ఇంత భాగ్యాన్ని ఆయన కట్టుకుంటారు. ఇక్కడ చాలా గొప్ప విషయాన్ని పౌలు మాట్లాడతారు. ఆయన దుర్మార్గుడని పేరు కూడా చెప్పాడు. దుర్మార్గుడు అంట. ఏమంటే సువార్త ముగించిన తర్వాత పేతురు గారు కూడా అదే మాట్లాడు. ఈ దుర్మార్గం విడిచి అన్నాడు. ఆ దుర్మార్గం పేరు ఏమిటంటే ఒక్కరి మార్గం విడిచి. ఈ మార్గానే అంటే ఇప్పుడు ఈ ఎలుమలో ఎక్కడున్నాడు? వీడు ఒక్కరి మార్గంలోనే ఉన్నాడు. ఏం చెప్పకూడదట? సత్యం చెప్పకూడదట. ఈ దేనికి అర్థం వచ్చాడట? సత్యానికి అర్థం వచ్చాడు. ఇవాళ లోపల ఎంత అర్థమవుతున్నారండి? అర్థమవుతున్నారు? ఇది పత్రిక మన మత్స్యకుడు పత్రిక వేసాడు. ఏడు తెలుసండి? సువార్త సభలు పెట్టాడంటే పత్రిక వేసాడు. ఏ పత్రిక అంటే మేఘవాహనం ఎక్కిస్తాడని కాదు. ఏ వాహనం అంటే మేఘవాహనం ఎక్కించి ఏమండి పరలోకి తీసుకెళ్ళిపోతాడట. ఈ సభలో ఇప్పుడు ఎలుమ. ఎవడంటాడా? ఎలుమ బ్రహ్మాత్ముడు. ఎవరంటే వంకర. చెప్పచ్చా? ఆ పత్రిక ఎవరైనా తెచ్చిచ్చారు? నువ్వుగా తెస్తా రఘు. శ్రావణం జరుగుతున్నాయి మీటింగ్. అది కొనుక్కోన్నాడు. మళ్ళీ వెయ్యాలి. ఈ మేఘవాహనం ఎక్కించాడట. ఆ మేఘవాహనం ఖరీదుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఎక్కడ వంకర మార్గం తిన్నాను మార్గమా? అది వంకర వాడికి తిన్నాను వాళ్ళు చూపించవలసిన ఎవరు? ఎవరండి? సువార్తకి బాధ్యత భారము. అప్పుడు ఆయన కోపం వచ్చింది. పౌలు గారికి వచ్చి శపించడం కూడా జరిగింది. తర్వాత ఎఫ్ చూద్దాం. మన ఈలో చూసాం. అన్నీ కూడా పాప పుట్టిక, పాప చరిత్ర. ఇప్పుడు ప్రభు వారు ఈ వాక్య మార్గం తినని మార్గం చూస్తున్నాడు. పౌలు గారు చాలా చక్కగా వివరించారు. యాకోబు పత్రిక 5:19. రక్షణ పొందిన వాడు కూడా మారిపోయే ప్రమాదం అదా. ఇన్ని సంగతులు జరిగిన తర్వాత రక్షణ పొందిన క్రీస్తు సంఘ సేవకుడు కానీ
సంఘ సభ్యుడు కానీ తొలగిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారండి. నా సహోదరులారా నా సహోదరులారా మీలో ఎవరైనాను సత్యము నుండి తొలగిపోయిన 5 మంతులు చదవండి. మీలో ఎవరైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మనం ఎక్కడ ఉన్నప్పుడు మనం సేవకు మన సువార్త ఏంటంటే సత్యవార్తను అబద్ధం పట్టుకెళ్ళాం. మనం సత్యంలో ఉన్నాడు, సేవకులు ఉన్నాడు, విశ్వాసం ఉన్నాడు కదండి. ఈ సేవకులు విశ్వాసంతో తొలగిపోయే ప్రమాదం ఉందట. మళ్ళా ఉందా కదండి. క్రీస్తులో ట్రైనింగ్ మళ్ళీ అనేక మసాగా వెళ్ళిపోయాడు. చాలా మంది క్రీస్తు ట్రైనింగ్ అయ్యి మంచి ఆనందంతో స్వీకరించి మళ్ళా అదే క్రిస్టియన్ సభ్యులు మసాగా వెళ్ళి 100,000 మంది ఉన్నారు. అది 2000 సంవత్సరాల క్రితమే హెచ్చరిక జరిగింది. ఈ గొడవ అంతా కాక మళ్ళీ 1,00,000 మంది వాడి యొక్క కర్మ పాటు ఎవరంటే సత్యము నుండి తొలగిపోవడం ఎక్కడంటే ఇప్పుడు సత్యం తొలగిపోతే ఏమవుతుంది? ఇప్పుడు చదవండి. ఒకడు ఆ సత్యం తొలగిపోయి మళ్ళా ఇంత పాపభారాన్ని మోసుకునే వాడు పాపంతో చెప్పేసి కడిగేసి పరిశుద్ధులు చేసి పదవి తీసుకెళ్ళాలి. ఆయన ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి పాపి అయ్యాడు. మళ్ళా ఏమయ్యాడంటే క్రీస్తు సంఘ సువార్తని మళ్ళీ వెనక్కి వెళ్తే మళ్ళీ ఏమవుతున్నాడు? పాపి. విశ్వాసం వెనక్కి వెళ్తే పాపి. ఒకటే మళ్ళీ ఈ జనరల్ మార్గం మళ్ళీ ఎక్కలేడు. తప్పు మార్గము జనరల్ మార్గం నుంచి అంటే మళ్ళీ ఒకరిగాడు అయిపోయాడు. మళ్ళీ ఒకరిగాడు అయిపోయాడు. తప్పు జనరల్ మార్గం ఒకరి మార్గం వెళ్ళి మరణం నుండి ఒక ఆత్మను రక్షించి మరణాన్ని రెడీ ఉన్నాడు. ఏ మరణం? నరకాన్ని రెడీ ఉన్నాడు. ఎవరు? క్రీస్తు సంఘ సువార్తికుడు తప్పిపోతే, క్రీస్తు సంఘ సహోదరుడు తప్పిపోతే పాపం చేస్తున్నాడు, మొక్కల మార్గం వెళ్ళాడు, నరకాన్ని రెడీ ఉన్నాడు. నరకానికి ఇవి చెప్పాల్సిన ఎవరు? సువార్తికుడే. ఎవరు చెప్పాలి? మరి మనం నిలబడితే చెప్పగలం. ఆయన పక్షం నిలబడితే చెప్పగలం. అవునండి. రైట్. అది మనం అంటే రక్షణ పొందిన వారు కూడా ఆ విలువలు విడిచిపెట్టి పాపభారంతో నన్ను పాపభారం నింపేసి పరిశుద్ధుడిగా చేసి ఏమంటే పరలోకి నడిపించడానికి సాక్షి మర్చిపోయి ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసం కానీ తొలగిపోతే అతను పాపం చేస్తున్నాడని ఏం చేస్తాడంటే మొక్కల మార్గం వెళ్ళిపోయాడని ఎక్కడి నుంచి తిన్నది మళ్ళా అతను నరకానికి మరణాలు రెడీగా ఉన్నాడని ఇంత స్పష్టంగా మనకు వాక్యం చేస్తున్నాడు. ఏమండి రావడము ఎక్కడి నుంచి వస్తారంటే మతం నుంచి మార్గంలో వస్తున్నాడు. ఆ మార్గం తిన్నగా ప్రయాణం చేయదు తప్ప వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఏమీ లేదు. అంటే మళ్ళీ 3 ప్రమాదకరమైన సంగతి అతను వచ్చేస్తాడు. 3 ప్రమాదకరమైన సంగతులు ఏంటంటే ఏంటి? ఒకటేంటి? పాపము. రెండేంటి? వంకర మార్గం తప్పి 3 మరణము. నరకాన్ని రెడీగా ఉన్నాడు. ఎవరు? క్రీస్తు సేవకుడు తప్పిపోతే నిలబడితే పరిశుద్ధుడు నీతిమంతుడు పరలోకానికి ప్రయాణం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇప్పుడు రోమనులకు 4 చూద్దాం. మృతుల లోకము పాతాళ లోకము అనే విషయాలు మనం చూద్దాం సార్. మృతుల లోకము పాతాళ లోకం. మృతుల లోకం అంటే పాతాళ లోకం అని పేరు. ఈ పాతాళ లోకానికి మృతుల లోకం అని పేరండి. యెషయా గ్రంథం 3:32 11. యెషయా ఏం చెప్తాడు చూద్దాం.
8:11 యెషయా ప్రవక్త రాశాడండి. హిజ్కియా రాజు యొక్క పరిస్థితి రాశాడు అక్కడ. యెషయా గ్రంథం 38:11 హిజ్కియా మాట్లాడుతాడండి. అది యెషయా ప్రవక్త రాశాడండి. ఏమని రాశాడు? ఏమని పలికాడండి హిజ్కియా రాజు ఆరోగ్యవంతుడై? చదవండి. సజీవుల దేశమున యెహోవాను చూడకపోతే నాకు వచ్చే రోగాన్ని బట్టి ఏమవుతాడు? చనిపోయేవాడిని. నేనేమయ్యేవాడిని? చనిపోయేవాడిని. సజీవ లోపల నుంచి నేను మళ్ళా ఎక్కడ పోయేవాడిని? చదవండి. మృతుల నివాసులై. మనం ఎక్కడప్పుడు సజీవ లోపల ఉన్నాం. ఈ లోపం ఇచ్చిన మన లోపం ఎక్కడ? మృతుల లోపం. మట్టి గాలి కీర్తనకారుడు ఎలా చెప్తున్నాడు? 89:40 కీర్తన. మరణము చూడక బ్రతుకున్నారని ఎవడు? ఒకటి. పాతాళం యొక్క వచ్చము కాకుండా తనను తాను తప్పించుకున్నాడు. పాతాళలోకం వెళ్ళకుండా ఎవరు తప్పించుకునే అవకాశమో లేదు అన్నాడు. అని పాతాళలోకము ఉందని నమ్మాలి. ప్రకటన 1:18 ప్రకటన 1:18 నేను మొదటివాడును, కడపటివాడును, జీవించువాడును, మృతునైతిని గాని ఇదిగో యుగములు సజీవుడై ఉన్నాను. ప్రభువు ఆయన మరణించాడు అన్నాడు, నేను తిరిగి లేచాను అన్నాడు, యుగాలు ఉండేవాడు అన్నాడు. ఆయనకి దేనికి అధికారం ఉందో చెప్తాడు. ఇదిగో సజీవుడై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో. ఈ పాతాళం ఉందని పాతాళం పాతాళం మీద కూడా అధికారం వేసి ప్రభుత్వం. పాతాళం మీద కూడా భూలోకం మీద అధికారే, పరలోకం మీద పాతాళం మీద అధికారి. కానీ పాతాళంలో గురించి మాట్లాడారు. ఇప్పుడు 4:7 అసలు 4:4 పాతాళంలో పరిస్థితి ఏంటి? పాతాళము అని రాస్తున్నాడు. యోబు 26:5-6 పాతాళం ఎక్కడ చెప్తున్నారు ఇక్కడ. యోబు 26:5-6 యోబు 26:5-6 మనుషుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి అపవిత్రుడు కానేరడు కదా. యోబు 26:5-6 జలముల క్రింద వాటి ఎక్కడ ఉందండి? పాతాళంలో క్రింద ఎక్కడుందండి? క్రింద జలముల క్రింద భూమి క్రింద ఉంది పాతాళం. 5-6 ఆయన దృష్టికి పాతాళం తెరవబడి ఉన్నది. నాశన కోపము బట్టబయలుగా ఉన్నది. పాతాళం ఎక్కడ ఉందో యోబు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. గ్రంథం మన కాలకేంద్రం ఉంది. మరణాంతరం విశాల మార్గంలో నడిచిన వారి ఆత్మలు
పడిచిన ఆత్మలు మరణాంతరం యాతన పడి స్థలం పాతాళం. విశాల మార్గంలో నడిచిన వారి ఆత్మలు యాతన పడే స్థలం పాతాళంలో అగ్ని జ్వాలలు. యాతన పడే స్థలం పాతాళము, ఆ పాతాళంలో అగ్ని జ్వాలలు. ఏమన్నాడు అక్కడ? అగ్ని జ్వాల. లోకసువార్త 16 23 నుంచి 25 వరకు. లోకసువార్త 16 23 నుంచి 25 వరకు. ధర్మం అంటాడు, నేను పాతాళంలో అగ్ని జ్వాలలో యాత్ర పడతానని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. నమ్మదా? మత్స్యకుడు ఏమన్నా తెలుసు? కథ అన్నది మత్స్యకుడు కథ అంటది. యేసు ప్రభు వారు పాతాళం పరదేశకు చెప్తే కథ ఎప్పుడగా కథ నిజమా? మీరు చెప్పండి, కథ నిజమా? కథని కల్పితాం. యేసు ప్రభు మాట్లాడితే కల్పితామా? కాదు, సత్యం అది. రైట్. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన సత్యం అది. పాతాళంలో అతను బాధపడుతున్నాడు, అగ్ని ద్వారా కాపుతున్నాడు. 2 పేతురు 2:9-10. పేతురు 2:9, 2 పత్రిక 2:9-10 భక్తులను సోదరులను తప్పించుటకును ఆ దుర్నీతి పనులను ముఖ్యముగా మలినమైన వారిని దురాశ కలిగి ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడి వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచే స్థలం అంటే ప్రభు సమర్థుడు. భక్తి వీరులను కావలిలో ఎప్పుడు తీర్పు దినం కావలి ఉంచే స్థలం అంట ఈ పాతాళం అని పేతురు గారు మళ్ళా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజెప్పారు. కీర్తనకారుడు చెప్పాడు 9:17. కీర్తన 9:17. దుష్టులను దేవుని వచ్చి జనులందరూ ఎక్కడికంటే అంటే పాతాళం ఉందా? అంటే ఎవరన్నా విశాల మార్గం నడిచినాడు, అక్కడ ప్రయాణం పాతాళం దిగిపోతుంది. 49:12 కీర్తన 49:12 మందలుగా మళ్ళీ ఎలాగంటే మందలుగా వెళ్ళిపోతున్నారంట. చదవండి, మందలుగా ఒకడు విడిగా కాదు, ఒకడిద్దరు కాదు, పాతాళానికి మందలుగా వెళ్ళిపోతారంట. చదవండి. ఘనత వహించిన వాడు ఎవడైనా ఎవడైతే నిలవజాలడు. వాడు నశించి మృగమును పోలిన వాడు. స్వాతిశయ పూర్ణులను వారి నోటి మాటను బట్టి వారి అనుసరించి వారికి ఇదే గతి. పాతాళంలో మందగా మరణం వారికి కాపరై మందరం వెళ్ళిపోతారు. ఇదందరూ మనకు రక్షణ స్వామి అందించుకుని బాధ్యత ఉందా? యెషయా గ్రంథం 5:14. అల్పులు అనగదప్పబడుదురు. అందుచేతనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా
అడ్వర్టైజ్మెంట్ ఆల్ అవుట్ అవునండి అవును. ఏంటంటే బాక్స్ పెట్టాలి, బాక్స్ పెట్టి ఆ దోవలు మింగేసి మన నోట్స్ అర్థం ఉంటుంది. ఆ బాక్స్ ఈ దోవలు మింగినట్టుగా ఈ పాపాత్మలు అందరూ ఆత్మలు మింగేస్తారు. పాపాలు భయపడాలంటే భయపడతాడు మానవుడు, అబ్బాయి భయపడతాడా? ఆరు కాలం చేస్తాడు. వారిలో గనులను సామాన్యులను ఆ. వాస చేయవారును హర్షించు వారును పడిపోవద్దు. అందువల్లే గనులు సపోర్ట్ చేసుకున్నాం. చాలా బాగుందండి. 5 పక్కన ఈ ఫోటో చాలా బాగుందండి, ఈ కబుర్లో చాలా బాగుందండి, అదేంటో చాలా బాగుందండి, చాలా గుర్తుకుందండి అన్నావా నువ్వు వెళ్ళిపోయినా సమర్థించేవాడు కూడా రెడీగా ఉందంటే చెప్పడం చేస్తున్నాను. బాతాడు 14:9 యెషయా 14:9. మీరు ప్రవేశించుతుండగానే నిన్ను ఎదుర్కొనుటకు క్రింద పాతాళం నీ విషయమే కలవరపడుతున్నది. ఎక్కడ ఉంది పాతాళం? ఎక్కడ ఉన్నాయి? మన కాడు కింద ఉన్నట్టే కింద పాతాళం రెడీగా ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడా? అది నిన్ను చూసి ప్రేతలను రేపుచున్నది. మనోడు వచ్చాడు, మనోడు వచ్చాడు, మనోడు ఏంటంటే వచ్చి మనోడు వచ్చాడు. మనోడు ఎక్కడికే? పాతాళం. రోజు ఫ్రెండ్ ఆ? రోజు ఫ్రెండ్ ఏసుకేల్ గ్రంథం 32:20. ఏసుకేల్ 32:20 చదవండి. ఇది చాలా గొప్ప ఉంటుంది మాట. ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడు. 32:20. అక్కడ ఎదోమను ఆ. దాని రాజులను దాని అధిపతులు అందరూ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అక్కడ? అక్కడ ఎంతమంది ఉన్నారో చెప్తాడు ఇక్కడ. వారు పరక్రమవంతులైన కత్తిపాలైన వారి ఉంచబడి సున్నత లేని వారి అద్దను పాతాళంలోనికి పోయిన వారి అద్దకును వారును వడ్లు కొరికిరి. పాతాళంలో ఎవరుంటారంటే పాతాళం ప్రకారం సున్నత లేని వారు ఉంటారు. ఎవరంటే అక్కడ సున్నతే, ఇక్కడ రక్షణ. అక్కడ సున్నతి, ఇక్కడ బాప్తిస్మము. సువార్తలో బాప్తిస్మం వారు ఎక్కడ పాతాళంలో అక్కడ ఎవరు ఎక్కడున్నా చెప్తారు. అక్కడ పాతాళంలో పడి ఉన్నారు అంటే అందులోనే 26:19 ఏసుకేలు అక్కడ అదే అదే విధమైన మాట మాట్లాడుతున్నారు. సెలవిచ్చినదేమనగా నివాసులు లేని పట్టణం వలెను నేను నిన్ను పాడు చేయనప్పుడు మహాసముద్రం నిన్ను ముంచినట్లుగా నీ మీదకి నేను అగాధ జలం రప్పించేది. పురాతన కాలం ముందు ఆ కాలంలో నీకు దిగిపోయిన వారి అంతా వెళ్ళినట్లు నేను నిన్ను పడవేసి నీవు జనము లేని దాని వైపుకై పురాతన కాలంలో పాడిన జనం ఎక్కడ పడతాడంటే పాతాళం పడతాడంట. ఎక్కడ పడతాడా? పాతాళం పడతాడంట. ఆ మాటలకు ప్రాప్తి చేసి భయపడదని తిరగబడ్డారు. ఆ మాట ప్రాప్తి చేస్తే భయపడదని తిరగబడ్డారు. పాతాళం పోయారు. ఇప్పుడు మానవుడికి ఈశాన్ని చెప్పాలి ప్రతి వ్యక్తికి కూడా. చెప్పినప్పుడు అతను భయపడితే లోపడతాడు, లేకపోతే పాతాళంలో చెప్పాల్సిన బాధ్యత మాత్రం మనకుంది. ఇప్పుడు 4:7 చూసామని అర్థం వరకు 4B చూద్దాం. 4B మనం క్లాస్ ముగించుకున్నాం. అక్కడ పాడుతుంది 4B పరదేశు. ముందు పాతాళం చూసామంటే పరదేశు. పరదేశు జీవమునకు పోపు ద్వారములో నడిచి
నడిచిన వారు జీవములకు పో ద్వారం నడిచిన వారు మరణాంతరం వారి ఆత్మలకు నెమ్మది పొందే స్థలం పరదేశు. జీవములకు పో ద్వారంలో నడిచిన వారు మరణాంతరం వారి ఆత్మలకు నెమ్మది పొందే స్థలం పరదేశు. లోకా 16 19-25 వరకు పరదేశు నెమ్మది పొందే స్థలం. 16, 19-25 వరకు పరదేశ్ అనే మాట యేసు ప్రభువులు పలికిన మాట, ఇచ్చిన వార్త. లోకాసు వార్త ముందు 16, 19-25 రాసుకోండి. లోకాసు 23-43 23-43 ఇది చదవండి సార్. కుడి వైపు బాగా నేడు నీవు నాతో పరదేశంలో ఉండు. అది మారు మనసు పశ్చాత్తాపం క్షమాపణ పొందిన వాడు ఎక్కడ ఉంటాడని చెప్తారు ఇక్కడ. ఎంత ఘోర పాపినైనా ఏం దాచిపెట్టిన దేవుడు పరదేశు. ఏం సిద్ధపరిచిన దేవుడు పరదేశు. పాతాళం కావాలా పరదేశం కావాలా? దేనికి మనం సిద్ధపడ్డాం? పాతాళం పరదేశంగా. పరదేశంలో ఏముంది? నెమ్మది, ఆత్మకి నెమ్మది ఇస్తున్నారు. పాతాళంలో ఏముంది? యాతన, అగ్ని. ప్రకటన 6:9-11 9-11 ప్రకటన 6:9-11 2:7 వచనం. ప్రకటన 2:7 పరలోకం నుంచి వాగ్దానం. పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలం భుజింపనిత్తును. పరలోకం వాగ్దానం 2:7 పరదేశంలో వాగ్దానం. పరదేశం మనకు అర్థం విశ్రాంతి. 14-13 ప్రకటన 14-13 విశ్రాంతి. ఎప్పటి నుండి ప్రభునందు నుండి మృత్యునందు మృతులు వారు విశ్రాంతి పొందుతున్నారు. పరదేశు అన్నమాట. పరదేశంలో ఉన్నారు అని చెప్పండి. పరదేశ దర్శనం చూసిన పౌలు గారు పరదేశ దర్శనం 2 కొరింథీయుల 2:12 2-4 వరకు నేను పరదేశం వెళ్ళాను అన్నాడు. 2:12-2-4 నేను పరదేశం వెళ్ళాను అన్నాడు. పాతాళం ఉందని పరదేశం ఉందని ఖచ్చితంగా బైబిల్ మనకి తెలియజేస్తుంది. చనిపోయిన వెంటనే వృద్ధి పొందిన వెంటనే ఆత్మకి పరదేశం ఉంది, పాతాళం. ఏం కావాలి అమ్మా? ఏం కావాలి? మనం ఏం సంపాదించుకున్నాం? అది ఆస్తి. అది అసలైన ఆస్తి. అసలైన ఆస్తి పరదేశం. పాతాళం అగ్ని. పరదేశంలో నెమ్మది. అబ్రహాము భక్తులు ఉండిస్తారు, ఆత్మలు ఉండిస్తారు.
మీ అందరికీ వందాలండి. మనం ప్రేమను తీసుకున్న తర్వాత మధ్యాహ్నం క్లాసెస్ చదువుకోండి. ఇది